చాలా మెకానికల్ అయిపోయింది ప్రతి ఒక్కటి. లైక్ వాళ్ళకి అవుట్పుట్ అనేది ముఖ్యం. అండ్ అవుట్పుట్ కూడా ఎలా అంటే ఒక రోజులో ఎన్ని సీన్స్ చేసి ఎన్ని ఎపిసోడ్స్ తీసి చుట్టేయగలుగుతాము అనే దాని మీద ఫోకస్ ఉండే. సో ఆ స్కోప్ టు పర్ఫార్మ్ అనేది తక్కువ అయిపోయింది. ఏదైనా నాకు అనిపించింది నేను నా 100% ఇవ్వలేదేమో, బట్ ద డైరెక్టర్ వుడ్ బి లైక్ ఓకే 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 నెక్స్ట్ 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 అలా ఉండే. అండ్ ఆఫ్టర్ దాట్ వాట్ హ్యాపెండ్ వాజ్ దే వాజ్ వన్ పాయింట్ విచ్ వాజ్ లైక్ ద బ్రేకింగ్ పాయింట్ ఫర్ మీ. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా సీరియల్స్ చేసేసాను నా లాంగ్ కెరియర్లో. నేను హీరోయిన్ చేశాను, తర్వాత మదర్ అయ్యాను అదే సీరియల్స్లో, తర్వాత అంతే గ్రాండ్ మదర్ అవ్వలేదు అనుకుంటా. ఓకే, సో అలా చేసిన తర్వాత ఎప్పుడైతే వెన్ యూ వాంట్ టు గో అండ్ పర్ఫార్మ్ అండ్ ఆ టైంలో సీన్ పేపరే లేదు. వీ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద సీన్. ఫస్ట్ పేజ్ ఇస్తారు, ఓకే ఇది చేస్తూ ఉండండి నెక్స్ట్ వస్తుంది అంటారు. I was like, what? అంటే హౌ విల్ వీ కంటిన్యూ ద సేమ్ ఫ్లో? ఏదైతే ఎమోషన్ కానీ ఒక సీన్ని ఎలా అప్రోచ్ చేయాలనుకుంటున్నామో అది క్యారీ ఎలా చేస్తాం మనం ఒకవేళ లాస్ట్లో ఏం జరుగుతుందో తెలియకపోతే? సో ఐ యూస్ టు ఫీల్ దట్ అది చాలా కాన్ఫ్లిక్టింగ్ అండ్ చాలా క్లాషెస్ అయ్యాయి నా మైండ్లో నాతోనే యునో. సో అండ్ ఐ రియలీ స్టార్టెడ్ గెటింగ్ ఫెడ్ అప్ అండ్ ఐ స్టార్టెడ్ థింకింగ్ దట్ ఇంకా ఇది బాగా జస్ట్ ఇలా చుట్టేయడం అండ్ క్రియేటివిటీకి స్కోప్ లేదు, పర్ఫార్మెన్స్కి కరెక్ట్గా స్కోప్ లేదు, అండ్ ఓవర్ వర్క్ అయిపోయి ఒక టైంలో ఐ వాజ్ ఓవర్ వర్క్డ్ ఐ ఫీల్. సో అట్ దట్ టైమ్